ఓం మహాగణపతే నమ, ఓం సరస్వతే నమ, ఓం హైగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, రసవత్తరంగా సాగుతున్న శ్రీమద్ రామాయణంలోని సుందరాకాండ 14వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. హనుమంతుల వారు గత వారం చెప్పారు, అమ్మ ఏడవద్దు, నేను ఏం చేయాలో చెప్పమ్మా, నేను రామదూతని, నన్ను నమ్మమ్మా అని చెప్తే సీతమ్మ వారు ఈ రామకథ అంతా విని తన్మయత్వంలో ఉన్నారు. అయితే హనుమంతుల వారు అనుకున్నారు, సీతమ్మ వారు ఇంకా నన్ను నమ్మలేదేమో అని అనుకుని అప్పుడు రాముల వారు ఇచ్చినటువంటి దివ్య అంగుళీకంటే ఆ ఉంగరాన్ని తీసి ఈ విధంగా ఉంటున్నారటండి. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం ఛేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్వం మహాత్మనా సమాశ్వసి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. గొప్ప భాగ్యం గల ఓ తల్లి, నేను బుద్ధిమంతుడైనటువంటి రాముని దూతను, వానరుణ్ణి. రాముని పేరు గల ఈ ముద్రికను చూడు. ఈ ఉంగరము మహాత్ముడైనటువంటి రాముడు ఇచ్చినది. నీకు నమ్మకం కలగడం కోసం నేను ఈ ఉంగరాన్ని తీసుకుని వచ్చాను. స్వాంతనము పొందు తల్లి, నీకు అంతా శుభమే కలుగుతుంది. నీ దుఃఖము అదృశ్యమైపోయే రోజు త్వరలోనే సమీపించబోతుంది. ఆత్మబంధువులారా, ఈ 2 శ్లోకాలు అంటే 36వ సర్గలో 2, 3 ఈ శ్లోకాలు చాలా అద్భుతమైనటువంటి ఆణిముత్యాలని పెద్దలు చెప్తూ ఉంటారండి. ఇవి నిత్య పారాయణ శ్లోకాలు కూడా. మీరు కూడా చదువుకోవాలని తాత్పర్యం కూడా నేను వివరంగా చూపించడం జరిగింది. సీతమ్మ వారు మొదట నమ్మలేదు, తర్వాత రామకథని చెప్పినప్పుడు నమ్మింది, కానీ మళ్ళీ సంశయించింది. ఆ తర్వాత రాముని యొక్క రామ లక్ష్మణుల గుణగణాలు మొత్తం ఆ కథ అంతా చెప్పిన తర్వాత విశ్వసనీయత కలిగింది అమ్మవారికి. మరి ఇదంతా ఎందుకండి? మొట్టమొదటి వచ్చిన వెంటనే ఆ అంగుళికి ఇచ్చేస్తే మ్యాటర్ క్లోజ్, అంతా అయిపోయింది కదా, వెంటనే రాముల వారు ముద్దుకుని తీసుకొచ్చరికి మొత్తం అయిపోయింది కదా అని మీరు అడగవచ్చు. అయితే ఇక్కడ ఈ విషయాన్ని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి తప్ప డైరెక్ట్గా మనం ఏదో అనుకున్నాం అలా కాదు. అలాగే ఈ విషయంలో హనుమంతుల వారు భగవంతుని ఆజ్ఞ చేత భగవంతుని యొక్క కార్యం కోసం తెంచిన గురుదేవులుగా మనం భావించాలి. ఈ విషయాన్నంతా కూడా మనం ఈ కోణం నుంచే మనం అర్థం చేసుకోవాలి. మొదటగా రామ కథని గానం చేశాడు, కానీ సీతమ్మ వారు నమ్మలేదు, రావణుడేమోనని అనుమానించింది, రోధించింది. ఇది ప్రథమ స్టెప్ అండి. అంటే శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత గురువు తన ఉపదేశాలని ప్రారంభిస్తాడు, కానీ శిష్యుడు నమ్మడు, దొంగ గురువేమో అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఎందుకంటే ఎంతోమంది దగ్గర మోసపడిపోయి ఉంటాడు. నిజమైన గురువును కూడా సందేహించాల్సిన పరిస్థితి. ఇక్కడ కూడా అదే జరిగింది. హనుమంతుల అమ్మ అని పిలుస్తున్నా కూడా సీతమ్మ వారికి నమ్మకం కలగలేదు. ఎందుకంటే పంచవటిలో రావణాసురుడు కూడా ఈ విధంగానే ప్రవర్తించాడు. అమ్మ అనే పదానికి ఈ లంకలో అర్థమే లేదని అమ్మ భావించింది. తర్వాత స్టేజ్లో ఎప్పుడైతే రాముని కథని, రాముని యొక్క లక్షణాలని, లక్ష్మణుని యొక్క లక్షణాలని, రాముని యొక్క వైభవాన్ని మొత్తం జరిగిందంతా కూడా సవివరంగా అమ్మవారికి తెలియజేసిన తర్వాత అప్పుడు విశ్వసించింది. ఇలాగా 2వ స్టెప్లో గురువు కూడా శిష్యుడికి వేదాలు, ఉపనిషత్తులు, వాటి సారాలు వీటినన్నింటినీ కూడా ఉపదేశిస్తాడో శిష్యుని నమ్మి. అప్పుడు ఎప్పుడైతే శిష్యుడు గురువుని నమ్మి ఇవన్నీ అర్థం చేసుకోవడం మొదలు పెడతాడో అప్పుడు గురు కృప దొరికిందని మనం అర్థం చేసుకోవాలండి. శిష్యునికి శ్రద్ధ గురింది ఇప్పుడు గురువు మంత్రోపదేశం చేస్తాడు. అదే రామనామాంకితమైనటువంటి ముద్రిక అంగుళీకము. శ్రద్ధమా లభతే జ్ఞానం అని భగవద్గీత కూడా చెప్తుంది. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికి జ్ఞానం లభిస్తుంది. గురుదేవుని మీద, శాస్త్రవిషయాల మీద ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో అప్పుడు జ్ఞానం లభిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం లభించిందో అప్పుడు గురువు చేత మంత్రోపదేశం చేయడం జరుగుతుంది. ఇక్కడ అదే జరిగింది. రామ నామాంకితమైన
అంగుళీకాయాన్ని సీతమ్మ వారికి హనుమంతుల వారు గురుతుల్యుడిగా ఇవ్వటం జరిగింది. మనసును పరమాత్మ యందు లగ్నం చేయటం కోసమే అంగుళీకము లేక నామము. ఇక్కడ ఈ ఉంగరం సీతమ్మ వారికి ఇవ్వడం జరిగింది. ఈ ఉంగరాన్ని చూడగానే అమ్మవారికి రాముల వారు గుర్తొచ్చారు. ఈ ఉంగరము రాముడు కాదు, కానీ ఉంగరం ద్వారా రాముని ఉనికి తెలియజేస్తుంది. అంటే అలాగే మనం దేవాలయాలకు వెళ్తాం, అక్కడ విగ్రహం ఉంటుంది, ఆ శిల్పము అది విగ్రహమే, కానీ అది మనం భగవంతుడిగా భావించి భగవంతుని ఆ విగ్రహం నుంచి మనం దర్శిస్తాము. విగ్రహం ద్వారా మనలో నిగ్రహాన్ని నింపి మనల్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఈ 2 శ్లోకాలను హనుమంతుల వారు చెప్పేటప్పుడు తాను వానరోహం రామదూత అన్నాడు తప్ప తన పేరుని చెప్పలేదు. అనామధేయుడే ఆచార్యుడు, అన్ని రూపాలు తానే అయినవాడు, అన్ని నామాలు కూడా తానే అయినవాడు, అందుకే తన పేరు చెప్పలేదు. వానరోహం రామదూత అని చెప్పడం జరిగింది. పేరు నాశించేవాడు గురువు కాలేడు, విలువ రామనామానికే కానీ తనకు కాదు అని విశ్వసించాడు కాబట్టి తన నామధేయాన్ని ఇక్కడ చెప్పడం జరగలేదు. రామనామమే అంటే రామనామాంకితమైనటువంటి ఆ అంగుళీకాన్ని రాముడు ఇచ్చాడు అంటున్నాడు. అంచేత ఇది తనది కాదు, భగవంతుడు ఇచ్చిన దాన్ని శిష్యుడికి ఇవ్వటం జరిగినది. ఇక్కడ గురువు మంత్రోపదేశం చేశారంటే అది గురువు గారు మంత్రోపదేశం చేసినట్టుగా మనం భావించుకుంది. భగవంతుడు గురువు ద్వారా మనకి మంత్రాన్ని అందించాడని మనం అర్థం చేసుకోవాలండి. నిజ జీవితంలో కూడా మనం అలాగే అర్థం చేసుకోవాలండి. అంటే దైవ కృప మన మీద ప్రసరించింది అని. ఇక్కడ భగవంతుడు ఎప్పుడు శంకు చక్ర మన పుస్తకాలు చదివినట్టు సినిమాల్లో చూసినట్టు రాడండి. గురువు ద్వారా మనకి మంత్రము అందించటం జరుగుతుంది. అదే ఇక్కడ జరిగింది. భద్రంతే, నీకు శుభం కలుగుతుందమ్మా అని కూడా ఇక్కడ అభయం ఇవ్వటం కూడా జరిగిందండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మంత్రము కానీ నామం కానీ అది భగవంతునిదే కానీ గురువుది కాదు. గురువు మధ్యవర్తిగా మాత్రమే ప్రవర్తిస్తాడు. మంత్రాన్ని గ్రహించేవాడు భాగ్యవంతుడు. జీవ బ్రహ్మల మధ్య సంధానకర్తగా ప్రవర్తించేవాడే గురుదేవుడు. ఈ పాత్రనే ఇక్కడ హనుమంతుల వారు పోషించినట్లుగా మనం ఆధ్యాత్మికంగా భావించాలి. ఆనందమే రమణమే అద్భుతమే రమగీతమే అద్భుతమే రమగీతమే అఖండమే జ్యోతిర్మయమే అఖండమే జ్యోతిర్మయమే సుందరమే రమగీతమే అతి సుందరమే రమగీతమే ఆనందమే రమణమే అద్భుతమే రమగీతమే అద్భుతమే రమగీతమే అఖండమే జ్యోతిర్మయమే అఖండమే జ్యోతిర్మయమే సుందరమే రమరూపమే అతి సుందరమే రమరూపమే ఆనందమే రమణమే. వాల్మీకి వారు అంటారండి, గృహీత్వ ప్రక్షమాణా సాధత్తు కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకి ముదిత భవేత్. సీతమ్మ వారు భర్త చేతికి పెట్టిన ఉంగరాన్ని తీసుకుని భర్తను పొందినంత ఆనందాన్ని పొందింది అని అంటాడండి. ఈవిడే తీసుకుందానండి. ఆయన ఉంగరాన్ని చూపించాడు, ఈవిడే ఆ ఉంగరాన్ని తీసుకుందండి. ఈవిడ చెయ్యి కింద లేదు, పైనుంచి ఆవిడే ఆ ఉంగరాన్ని తీసుకుని రాముల వారిని పొందినంత ఆనందాన్ని పొందిందండి. ఎవరైనా సరే గురువు ద్వారా మంత్రాన్ని పొందితే ఆ విధంగానే ఎంతో ఆనందాన్ని పొందాలి, భగవంతుని దర్శించినంత ఆనందాన్ని పొందాలి అని ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా అత సా హిరేమతి బాల భర్తృ సందేశ హర్షిత పరితుష్టా ప్రియం కృత్వ ప్రశంస మహాకపి. భర్త అయిన రాముడి నుంచి హనుమంతుల వారు తెచ్చినటువంటి ఈ వార్తని ఆ అంగుళీకాన్ని తీసుకుని ఆమె బాల అంటే చిన్నపిల్లల సిగ్గుపడింది. అంతేకాకుండా హనుమంతుల వారిని ప్రశంసించింది అని కూడా చెప్పడం జరిగింది. గురువుల దగ్గర మంత్రోపదేశాన్ని పెంచిన వాళ్ళందరూ కూడా బాలలయ్యే ఉండాలి. అంటే బాల హృదయంలో ఏమైనా కల్మషం ఉండదు. అంచేతే ఇక్కడ బాలగా వాల్మీకి వారు వర్ణించడం జరిగిందని మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఉంగరాన్ని అందుకున్న సీతమ్మ వారు సిగ్గుపడిందని చెప్పి వాల్మీకి వారు
చెప్పడం జరిగిందండి. ఉంగరం అందుకున్నప్పుడు సిగ్గుపడాల్సిన విషయం ఏముంది ఇందులోని అని మనం అనుకోవచ్చు. అయితే అమ్మవారి మనసులో ఏ విధమైన భావాలు కదిలాయో మనం ఇక్కడ వాల్మీకి వారి కవిహృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలండి. సీతమ్మ వారి మదిలో రాముల వారు భోజనం చేసేటప్పుడు ఈవిడ ఇంకా వద్దిస్తుంటే ఇంకా చాలు అని అన్నప్పుడు ఆ ముద్రకి కనపడేదటండి. అందులో తన రూపాన్ని చూసుకుని నేను రాముడికి చాలా దగ్గరగా ఉన్నానని అనుకునేదండి. అది గుర్తుకు వచ్చిందేమో. ఏదైనా పని మీద అమ్మవారిని కేకినప్పుడు సీత ఇలా రా అన్నప్పుడు ఆ ముద్రకి ముందు అమ్మవారికి కనపడేది అనమాట అండి. అది గుర్తుకొచ్చిందేమో. నేను చాలా పనిలో ఉన్నాను, ఇప్పుడు కాదు మళ్ళీ రా అని అనేటప్పుడు ఆ ముద్రకి ఇప్పుడు కాదు మళ్ళీ రా అని నన్ను దూరంగా పెట్టేది అది గుర్తుకొచ్చిందేమో. అలా నన్ను దూరం పెట్టిన ఆ ఉంగరమే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను రాముల వారికి కలపడానికి నువ్వు చూస్తున్నావా, ఎంత మంచిదానివి అని మనసులో భావన ఏమో. ఇక హనుమంతుల వారి విషయానికి వస్తే, అమ్మ నీవు లేవనే బాధతో రాముల వారు మధువు తాగటం లేదు, మాంసం తినట్లేదు, నిద్రపోవటం లేదు, శరీరం మీద ఏం వల్ల అక్కడ ఏం పట్టించుకోవట్లేదు, ఒక పిచ్చి వాళ్ళు ఉన్నాడని చెప్పడం జరిగింది. ఇక్కడ హనుమంతుల వారి పదాలు చాలామంది అనుకోవచ్చు రాముల వారు మందు కొట్టేవాళ్ళ, రాముల వారు మాంసాహారం చేసేవాడని. మీరు ఎవరో దీన్ని లాక్కుని పిక్కి తినక్కర్లే అవసరం లేదు. మహారాజులు మధు త్రాగుతారు, మాంసం తింటారనే భావనలో హనుమంతుల వారు ఉన్నారు. ఎందుకంటే వాలి తాగేవాడు, తినేవాడు, సుగ్రీవుడు అదే చేస్తున్నాడు. సో మహారాజులు అలా చేస్తారు కావచ్చు. సీతమ్మ వారు లేరనే వియోగంతో రాముల వారు మధువు తాగటం లేదు, మాంసాహారం భుజించట్లేదు, కందఫలాలు మాత్రమే తింటున్నాడనే భావనలో హనుమంతుల వారు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి తప్ప రాముడు మాంసం తినేశాడా అని బొత్తాలు చింపుకోవద్దు, చొక్కాలు చింపుకో. రాముడు వారు మద్యం తాగుతానని హనుమంతుల వారికి తెలియదు, తాగుతుండగా హనుమంతుల వారు చూడలేదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేదు. ఎప్పుడైతే హనుమంతుల వారు ఈ విధంగా చెప్పారో అప్పుడు అమ్మవారు ఇలా అందటండి, అమృతం విష సంస్పృష్టం త్వయా వానర భాషితం యచ్చ నాణ్యమనారామో యచ్చ శోకపరాయణ. నాయన రాముడు నన్నే తలుచుకుంటాడని చెప్తున్నావు, తీవ్రంగా దుఃఖిస్తున్నాడని చెప్తున్నావు, ఇవి నాకు ఎలా అనిపిస్తున్నాయంటే అంటే నీ మాటలు నాకు ఎలా అనిపిస్తున్నాయంటే అమృతం కలిపిన విషంలాగా అనిపిస్తున్నాయి అని దుఃఖంతో ఆవిడ చెప్పిందండి. తర్వాత అమ్మవారు, కపిశ్రేష్ఠ నీవు మహాపరాక్రమవంతుడివి, 100 యోజన సముద్రాన్ని దాటి వచ్చావు, నీకు రాముడంటే భయం లేదు, నీ ధైర్య సాహసాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి, అందుచేతే రాముల వారు తన దూతగా నిన్ను పంపించారు, పైగా నా దగ్గరికి. విభీషణుడు, రావణాసుడి తమ్ముడు విభీషణుడు, అతను తన అన్నకి ఎంతో నచ్చజెప్పాట నన్ను రాముల వారి దగ్గరికి పంపించేమని. కానీ దుష్టుడైన రావణాసుడు వినటం లేదు. రాముల వారికి నా మీద దయ లేదా? ఎంతోమంది రాక్షసులను సంహరించాడు, మరి నా విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? ఇలాగా ఆవిడ మాట్లాడేటప్పటికి హనుమంతుల వారు చెప్తారు, అమ్మ నీవు ఏమీ దిగులు పడొద్దు, హోమంలో వేసిన ద్రవ్యాలని అగ్నిదేవుడు ఎలా దేవతలకు అందిస్తూ ఉంటాడో నేను నిన్ను తీసుకుని వెళ్ళి ప్రశ్రవణ పర్వతం మీద రాముల వారి దగ్గరికి తీసుకువెళ్తాను, నువ్వు నన్ను నమ్మమ్మా, నేను ఎలా వచ్చానో సముద్రం మించి అలాగే మళ్ళీ తిరిగి వెళ్తాను, నీవు నా వీపు మీద కూర్చో, నేను రాముల వారి దగ్గరికి తీసుకువెళ్ళిపోతాను అని పలకటం జరుగుతుంది. వెంటనే అమ్మవారు, హనుమ అంత దూరం నన్ను సముద్రం మీద తీసుకుని వెళ్ళగలగని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని, తదేవ కొలితే మన్యే కపిత్వం హరి యోధప, నీవు మొత్తానికి వానరు అనిపించుకున్నావు, వానర సేనానాయక అని చెప్పి అనటం జరిగిందండి. ఇలా అనేటప్పటికీ హనుమంతుల వారు కాస్త అవమానం జరిగినట్టుగా భావించాటండి. ఇక లాభం లేదు, నేనేంటో అమ్మవారికి తెలియజేయాలి, నా రూపాన్ని అమ్మవారికి చూపించాలని చెప్పి పెరగడం మొదలుపెట్టాటండి. ఇంతింతే ఓడినంతే మహాపర్వతం, మేరు పర్వతం అంత పెద్ద ఎత్తు ఎదిగిపోయాడండి. తల్లి చూడు నా స్వరూపాన్ని, ఈ లంకనంతా పెకలించుకుని వెళ్ళిపోగాను, నన్ను నమ్ము తల్లి, నీవు నా వెంటరా, నేను నిన్ను తీసుకువెళ్ళి రాముల వారికి అప్పచెప్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కపిశ్రేష్ఠ నీ ధైర్యము, నీ ధైర్య సాహసాలు, నీ శక్తి ఏంటో నాకు అర్థమైంది. ఇక్కడ విషయం ఏంటంటే నేను పరపురుషుడి శరీరాన్ని తాకను, 2 రాముడే వచ్చి రావణుని సంహరించి నన్ను తీసుకువెళ్ళటం సముచితము, నీవే ఆలోచించు అని చెప్పి ఆమె సున్నితంగా హనుమంతుల వారు తీసుకువెళ్తానంటే దాన్ని తిరస్కరించడం జరిగిందండి. అప్పుడు హనుమంతుల వారు, సరేనమ్మా నీకు నాతో రావడానికి ఇష్టం లేదు కనుక రాముల వారికి చూపించడానికి ఏదైనా
ఆనవాళ్ళు ఇస్తామమ్మా అని హనుమల వారు అడుగుతారండి. అప్పుడు సీతమ్మ తల్లి, నీకు ఒక విషయం చెప్తాను, ఇది నాకు రాముల వారికి తప్ప ఇంకెవరికి తెలియదు. రాముడు నేను చిత్రకూట పర్వతం మీద విశ్రాంతి తీసుకున్నప్పుడు రాముల వారు నా ఒళ్ళో సేద తీస్తున్నారు. అప్పుడు ఒక కాకి వచ్చి నా స్థానాలపై పడవడం జరిగింది. రక్తపు చుక్కలో మీద పడేటప్పటికి రాముడు వారు లేచి ఎంతో కోపంగా, సీత నీ స్థనాల్ని గాయపరిచిన వారు ఎవరు? ఎదురుకుండా ఒక కాకి, దాని కాళ్ళకే రక్తపు మరకలు ఉన్నాయంటండి. ఆ కాకి ఇంద్రుని కొడుకటండి, వాయుదేవుతో సమానంగా గాలిలో ప్రయాణించగలుగుతాడండి. అప్పుడు కోపంతో రాముడు దర్భాసనం నుంచి ఒక దర్భను తీసి బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి వదులుతాడండి. ఆ కాకి ముల్లోకాల్లో వెళ్ళి తిరిగి రాముల వారి దగ్గరికి వచ్చి శరణం పెడుతుంది. కానీ అది బ్రహ్మాస్త్రం కాబట్టి దాన్ని ఉపసంహరించడం కుదరదు. కాబట్టి ఏం చేయమంటానంటే తన కుడికొనిని లొట్ట చేయమంటే అప్పుడు ఆ కుడికొనిని లొట్ట చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆ కాకి తన ప్రాణాలను రక్షించుకుంది. ఈ వృత్తాంతాన్ని చెప్పు. అలాగే ఒకసారి నా బొట్టు చెరిగిపోతే రాముడు స్వయంగా మనిషిలతో బొట్టు దుద్దుతాడు. ఈ రెండు రాముల వారికి కూర్చొని చెప్తే, అమ్మ మరి చూడటానికి ఏమన్నా ఇస్తామని అడిగితే అప్పుడు కేశాలంకరణగా ఉండేటువంటి చూడమని రాముల గారికి చూపమని ఇవ్వటం జరుగుతుందండి. అంటే కేశాలంటే మన సంకల్పాలకు నిదర్శనాలు. అందుకే మనం భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా మన కేశాల నీళ్ళు సమర్పిస్తాం అనుకుంటే, అంటే మనల్ని మనం భగవంతునికి భేషజాలు ఏమీ లేకుండా కేశాలను సమర్పించుతాం అన్నమాట అండి. ఆ తర్వాత అమ్మవారు, ఆయన నా సమాచారాలన్నీ కూడా రాముల వారికి చెప్పు, నేను ఇంక ఒక నెల మాత్రమే జీవిస్తాను, అలాగే లక్ష్మణుని అడిగానని చెప్పు, సుగ్రీవుని కూడా నేను క్షేమం అడిగానని చెప్పు, ఇలాగా అన్నీ చెప్పి తర్వాత ఒక మహాద్భుతమైనటువంటి పలుకులు పలుకుతుందండి. ఇది మహామంత్రంగా, కార్యసిద్ధి మంత్రంగా అందరూ భావిస్తూ ఉంటారండి. తోమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణ మహర్షత్మ హన్మన్యత్న మాసాయ దుఃఖక్షేకరో బావా, నాయన నా విషయంలో అన్నీ నీవే చూడాలి, ఏం చేయాలో ఆలోచించి నువ్వే చేయి నాయన అని అంటే ఆయన తదేతి అలాగేనమ్మా తప్పకుండా అని చెప్పేసి ఆంజనేయుల వారు అమ్మవారికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు. ఇది చాలా మహాద్భుతమైన మంత్రం కింద భావిస్తూ ఉంటారండి, పెద్దలు చెప్తూ ఉంటారు. కార్యసిద్ధి మహామంత్రము మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఆపదల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, మనసా వాచాకరణ ఈ శ్లోకాన్ని చదువుకుంటూ హనుమంతుడి వారి కరుణా కటాక్ష వీక్షణాలకి ప్రార్థించండి. సీతమ్మ వారు కూడా అదే చేశారు. నాయన ఈ విషయంలో ఏం చేస్తావు, నువ్వే చెయ్యి, నా దుఃఖాన్ని పోగొట్టు అని అమ్మవారు హనుమంతుల వారిని అడగటం జరుగుతుందండి. అంచేత ఇది కార్యసిద్ధి మహామంత్రము, గుర్తుంచుకోండి. ఈ విషయంలో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ప్రశాంతత ఉంటుంది, ఎక్కడ ప్రశాంతత ఉందో అక్కడ సత్యం ఉంటుంది, ఎక్కడ సత్యం ఉందో అక్కడ పరమానందం ఉంటుంది, ఎక్కడ పరమానందం ఉందో అక్కడే భగవంతుడు ఉంటాడు. గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ అండ్ అరౌండ్ యూ. ఏమైనా ఆత్మబంధువులారా, సమయాభావం వల్ల ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. రామ 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 శ్రీరామ రామ 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 రామ. ఓం తత్సత్.